లవ్ ప్రాబ్లం, మనీ ప్రాబ్లం, ఫ్యామిలీ ప్రాబ్లం, ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఏ ఫైటర్ రాజా. మేము చాలాసార్లు డేట్ మార్చాం, టైం మార్చాం. అయినా కూడా ఏ రోజు కూడా నో అని చెప్పకుండా తను ఇచ్చిన మాటకి నిలబెట్టుకుని నన్ను మా టీంని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు విశ్వక్ సేన్ గారికి వన్స్ అగైన్ అండ్ అగైన్ థ్యాంక్స్. నో నో విశ్వక్ సేన్ గురించి చెప్పాలి. సో మా ఫిలింని పక్కన పెట్టేస్తే విశ్వక్ సేన్ గారు నేను మీ కాన్ఫిడెన్స్కి పిచ్చ ఫ్యాన్ని మీ ఫిలిమ్స్ కన్నా, టు బీ ఫ్రాంక్. ఎందుకంటే నేను నాకు హీరో అవ్వాలని చిన్నప్పటి నుంచి నాకు కోరుకుండేది. బట్ ఎక్కడో కొంచెం భయం. సో కానీ మీ గట్స్ చూస్తే నాకు అబ్బా ఇలా ఎప్పటికైనా మనం చేయాలని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు చేసిన సినిమాలకి మీ ప్రొడ్యూసర్లు అండ్ ప్రతి రూపాయి కి మీరు చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ రైట్ ఫ్రమ్ ద స్క్రిప్ట్ దగ్గర నుంచి రిలీజ్ వరకు మీ భుజాల మీద వేసుకుని మీరు ఎంత కష్టపడతారో మాకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ అది అంత ఈజీ కాదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎఫర్ట్ వాట్ యు ఆర్ కీపింగ్. అండ్ అంటే నేను నా కెరీర్లో నా ఎఫర్ట్ పెడుతూనే ఉంటాను. బట్ మీలాంటి వాళ్ళని కూడా చూసి నేను నేర్చుకుంటూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఫైటర్ రాజా దగ్గరికి వస్తే చాలా కష్టపడి చేసాం, చాలా ఎఫర్ట్ పెట్టాం. మీకు టీజర్ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాం. అండ్ ముందుగా మా డైరెక్టర్ కృష్ణప్రసాద్ అండ్ ప్రొడ్యూసర్ దినేష్ అండ్ పుష్పక్ జైన్ అండ్ స్మరణ్ అండ్ రోహన్ ఆర్ట్ డైరెక్టర్. సో వీళ్ళందరూ వెరీ యంగ్ టీమ్. అండ్ చాలా ఎఫర్ట్ పెట్టి ఓకే అంటే ఫెసిలిటీస్ లేకపోతే కంఫర్ట్ లేక అయినా కూడా దే హ్యాడ్ కెప్ట్ ఆల్ ఆఫ్ హార్డ్ వర్క్. అండ్ ఫైనల్గా గుర్తుపెట్టుకోండి, నా పేరు ర్యామ్స్. ఖచ్చితంగా ఈ నేమ్ గట్టిగానే వినపడుతుందని కష్టపడుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ శ్రేయస్ మీడియా టు అరేంజ్ దిస్ ఈవెంట్. అండ్ మీడియా మిత్రులకు అండ్ వంశీ శేఖర్ గారికి అండ్ ఫైనల్గా ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. యా, ఏదైనా హెల్ప్ ఉంటే చెప్పండి, సో సాల్వ్ చేసేద్దాం. సో మా అడ్డ మీరు సింగిలా? ఇప్పుడే సెట్ చేద్దాం. ఈ మీ నుండే స్టార్ట్ అవుతాం సెట్ చేసి. చెప్పండి, ఇక్కడ విశ్వక్ సేన్ కూడా ఉన్నారు, ఈజీగా సెట్ అయిపోద్ది ఏదైనా సరే. నా ఈవెంట్లలో మర్చిపోతుంటా, ఈసారి అసలు ఇప్పుడు ఫస్ట్ నేను అక్కడ నుండే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రేయస్ మీడియాకి అండ్ థ్యాంక్ యూ సో మచ్. అసలు ఏ సినిమా ఆ సినిమా ఈ సినిమా కాకుండా ప్రతి సినిమాకి ఈక్వల్ ఎఫర్ట్ పెట్టి దే మేక్ ఎవ్రీ ఫిలిం లుక్ సేమ్. జస్ట్ స్టేజ్ మీద ఉన్న యాక్టర్లు మారుతారు, సెలబ్రిటీలు మారుతారు, అంతేగాని అన్ని ఈవెంట్లు ఇంతే బాగా చేస్తుంటారు. అండ్ మా వంశీశేఖర్ అన్న కూడా ఏం తక్కువ కాదు. ఎనీ ఫిలిం సేమ్ సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. నాకు తెలుసు ఫలక్నామా అప్పుడు నన్ను ఎట్లా ఎంకరేజ్ చేస్తుండేనే. సో ఆల్వేస్ ఆల్ ఫిలిమ్స్ ఆర్ సేమ్ ఫర్ యూ, ప్లీజ్ అట్లనే ఉండండి ఆల్వేస్. అండ్ కమింగ్ టు ఫైటర్, నాకు రామ్స్ ఈ నగరానికి ఏమైంది అప్పుడు తరుణ్ మమ్మల్ని పిలిచిండు అన్నట్టు. అప్పుడు మేము చూస్తుండే రామ్స్ అందరికీ స్టైలింగ్ చేస్తుండే సెలబ్రిటీస్కి. సో రామ్స్ పిలిచి నాకు అన్నమాట గుర్తుంది. ఫస్ట్ టైం మేము నలుగురం, నేను, అభినవ్ గోమటము, ఉపేంద్ర, సుశాంత్ కలిసి వెళ్తే ఇంకా అప్పటికి మా సినిమాలు కూడా చూడలే, మా ఉత్తి టీజర్ రిలీజ్ అయినట్టుంది. సో రామ్స్ ఫస్ట్ అన్నమాట అప్పుడు ఏముందంటే, తరుణ్ రామ్స్ పక్కన కూర్చొని వై షుడ్ ఓన్లీ సెలబ్రిటీస్ లైక్ గెట్ స్టైల్, నాకు మీ నలుగురు సూట్లు వేసుకొని లైక్ ఐ వాంట్ యూ గైస్ టు లుక్ గుడ్ అని చెప్పి నాకు బేసికల్లీ మనకు ఫస్ట్ సూట్ వేసింది మనోడే. సో అప్పుడు దాకా సూట్ కానీ పని అవుతుంది, సూట్ కానీ పని ఏమో అని చేయకపోతుండే మనం. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ నాకు నువ్వు అడగంగానే నాకు ఫస్ట్ అదే గుర్తొచ్చింది. ఐ వాంటెడ్ టు కమ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ సినిమా ఇందాక టీజర్ చూస్తే ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఫిలిం ఇస్ నైస్ అండి. కమింగ్ ఫ్రమ్ పోస్టర్ డిజైన్స్, లైక్ ట్రీట్మెంట్ కావచ్చు, ద గ్రేడింగ్, ఐ వాజ్ ఆస్కింగ్ అబౌట్ ద డిఓపి అండ్ వెరీ గ్రేట్ వర్క్ బ్రదర్. నేను ఇందాక వేణు నాకు అదే చెప్తుండే, నాకు చాలా టైం తర్వాత చంద్రశేఖర్ ఏలేటి గారి సినిమా ఆ వైబ్రేషన్ నీట్గా కనిపించనుండే సినిమాలో. సో డెఫినెట్లీ ఇట్ వాస్ బియాండ్ మై ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే చాలా కూల్గా అనిపించింది, చాలా ఇంపాక్ట్ఫుల్ అనిపించింది. అండ్ నాకు నువ్వు ఇంత యాక్టింగ్ చేస్తావు, ఇంత ఉంది లోపల దాచావు సూట్ లోపల అని తెలియదు. బట్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ మేడం మీకు తెలుసు ఒక్క ఫిలిం వన్ సీన్ పసాక్ ఎవ్రీబడి నోస్ యూ హియర్. సో
అండ్ థ్యాంక్స్ మీరు తెలుగు ఆడియన్స్ గురించి చెప్పినందుకు. మేము అంతే, ఒక్కసారి నచ్చితే డైరెక్ట్ ఇక్కడ గచ్చిబౌలిలో ఫ్లాట్ వరకు ఇచ్చేస్తాం. సో అది నాకు ఇందా నుండి ఒకటి కొడేస్తుంది. అరే ఈరోజు ఏం ప్లాన్ చేసినారు నువ్వు? పక్క ఏం ప్లాన్ చేయలే? ఓన్లీ హీరోయిన్స్కి ఎందుకు చేస్తారు నువ్వు? సో వాడు ఈరోజు ప్లాన్ ఉంటుంది క్యాన్సిల్ చేసుకున్నట్టుండు. సో అది ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. అరే హాయ్ రా, బాగున్నా? ఇదేంటిది? వాడు ఫేమస్ తెలియదా మీకు? ఏం అప్డేటెడ్ ఉంటారు మీరు అసలు? ఆగంబా రారా, మసాలు కలుద్దాం అనుకున్నా. వెరీ ఇన్నోవేటివ్ రా, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. ఈసారి నా సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రమోషన్లో కలుద్దాం తప్పకుండా. సూపర్, వెరీ ఇన్నోవేటివ్ గై. సో అది థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళకి, మీడియా వాళ్ళకి, ఆ సినిమా ఈ సినిమా అనకుండా అన్ని సినిమాలను సపోర్ట్ చేసే మా తెలుగు మీడియాకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ వాచ్ ద ఫిలిం. అండ్ నాకు చాలా బాగా నచ్చినుండే టీజర్. సో వాచ్ ద టీజర్, డెఫినెట్లీ యూ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. అండ్ సినిమా చూడండి. సమ్మర్ చాలా సినిమాలు తక్కువ ఉన్నాయి, మంచిగా ప్రశాంతంగా ఒకరోజు ఒకటే సినిమా ఉన్న ఫ్రైడే రోజు రిలీజ్ చేసుకోండి సినిమా. అండ్ యా, గుడ్ లక్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ.